హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకోసం ఒక మంచి సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమాలో కథ ఏంటంటే హీరో ఇద్దరు లవ్ చేసుకుంటారు. కాకపోతే ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తూ ఉంటారు. అలా పనిచేసేటప్పుడు హీరోయిన్ కి ప్రమోషన్ వస్తుంది. అంటే హీరోయిన్ కింద హీరో పనిచేస్తూ ఉండాలన్నమాట. అలాంటి సమయంలో హీరోకి ఏంటంటే ఈగో స్టార్ట్ అవుతుంది అనమాట. అమ్మాయి కింద నేను పనిచేసేది ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత ఇక ఆఫీసులో మనోడు క్రియేట్ చేసే నాన్ సెన్స్ హీరోయిన్ పాపం భరిస్తుంది. అందులోనూ క్లైమాక్స్ లో హీరోయిన్ తీసుకున్న డిసిజన్ మామూలుగా ఉండదు. చివరికి ఏమైంది అనేది సినిమా కదా. సినిమా చాలా బాగుంటుంది అనమాట. మరి ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళని తొక్కాలని చూసే మగవాళ్ళకి ఎలా రిప్లై ఇస్తారు ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ఫెయిర్ ప్లే. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే ఒక పార్టీలో సిగరెట్ తాగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ పార్టీ ఎవరితో కాదు, హీరో వాళ్ళ అన్నయ్య వెడ్డింగ్ ఫంక్షన్ అనమాట. అక్కడ హీరో ఉంటాడు, అందులో హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు. ఇంకేముంది పార్టీ, అందులో ఇద్దరు బాత్రూమ్ లోకి వెళ్ళి బాగా రొమాన్స్ చేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. అంటే లవ్ ప్రపోజ్ కాదు, అది ఎప్పటి నుంచో రన్నింగ్ లో ఉంది. కాకపోతే వెడ్డింగ్ ప్రపోజల్ అనమాట. దాంతో హీరోయిన్ కూడా తప్పకుండా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇద్దరు ఒకే ఆఫీస్కి వెళ్తారు. ఎందుకంటే ఇద్దరు ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. అది కూడా వరల్డ్ స్ట్రీట్ లో ఉన్న హెడ్ ఫండ్ అని చెప్పేసి ఒక ఆఫీస్ లో ఇద్దరు పనిచేస్తూ ఉంటారు. ఇద్దరు పని ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్లు అనమాట. కాకపోతే వీళ్ళ ఆఫీసులో వీళ్ళిద్దరు లిఫ్ట్ వెళ్ళేటప్పుడు హాయ్ హాయ్ అని చెప్పేసి ముక్కు మొహం తీరడంలా పలకరించుకుంటూ ఉంటారు. బేసికల్ గా వాళ్ళిద్దరు అలా ఎందుకు చేస్తున్నారంటే ఈ ఆఫీస్ లో ఉన్న మెయిన్ రూల్ ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఒకరితో ఒకరు రిలేషన్ లో ఉండకూడదు. అంటే అబ్బాయి అమ్మాయి రిలేషన్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ పని చేయకూడదు. వీళ్ళిద్దరు ఏంటంటే పాపం వాళ్ళకి ఉద్యోగాలు కావాలి కదా, అందుకని రిలేషన్ లేనట్టు యాక్టింగ్ చేస్తూ హలో హాయ్ ఎలా ఉన్నారని చెప్పేసి పలకరించుకుంటూ ఉంటారు. అదే సంగతి. అందులోని వీళ్ళిద్దరు ఏంటి ఇన్వెస్ట్మెంట్ అనలిస్టులు కదా. వీళ్ళిద్దరికి పైన ఇంకొక ఇద్దరు బాస్లు ఉంటారు అనమాట. వాళ్ళని పోర్ట్ఫోలియో మేనేజర్స్ అంటారు. సో పోర్ట్ఫోలియో మేనేజర్ దగ్గరికి హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఫైల్స్ అవన్నీ తీసుకుని పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరో కూడా వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను బాగా రీసెర్చ్ చేసి ఒక కంపెనీ పట్టున్నానండి, అందులో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి ఆయన కూడా హీరోని అప్రిషియేట్ చేస్తాడు. కాకపోతే ఇప్పుడు హీరో వాళ్ళ మేనేజర్ ఉండు కదా, అతన్ని ఆ కంపెనీ ఓనర్ ఏం చేస్తాడంటే సరిగా పనిచేయట్లేదని చెప్పేసి పని నుంచి తీసేస్తాడు. దాంతో అతనికి కోపం వచ్చేసి ఈ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను, అసలు మీకు విశ్వాసం లేదు, ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక్కోసారి రిటర్న్స్ వస్తాయి, ఒక్కోసారి లాస్ అవుతాం, ఈ మాత్రం దానికి నన్ను తీసేస్తారని చెప్పేసి కోపంతో తన ఆఫీస్ రూమ్ పగలగొట్టేస్తాడు. బేసికల్ గా పోర్ట్ఫోలియో మేనేజర్స్ కి ఏంటంటే సెపరేట్ గా రూమ్స్ ఉంటాయి అనమాట. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ కి మాత్రం బయట కూర్చొని పని చేసుకుంటూ ఉండాలి. అదే సంగతి. అందులోనూ అందరు ఏంటంటే ఆఫీస్ పగలగొడుతుంటే చూస్తుంటే మీ పనులు చేసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో అందరు చేసేదేం లేక వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. అందులోనూ ఇప్పుడు ఒక మేనేజర్ కదా, ఆ మేనేజర్ ఎవరు, హీరోయిన్ వాళ్ళ మేనేజరు. దాంతో ఇప్పుడు ఆ పోస్ట్ లోకి ఎవరో ఒకరు రావాలి. అందులోనూ అక్కడున్న ఒక ఇద్దరు అయితే హీరోకి ఆ పోస్ట్ వస్తుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది విన్న తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే హీరోకి ప్రమోషన్ వస్తుంది. తన కింద చాలా మంది పనిచేస్తూ ఉంటారు. మొత్తానికి తనని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పేసి హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అందులోనే సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం తనతో చెప్తుంది. తనైతే ఎంతగానో సంతోషపెడతాడు. మొత్తానికి నాకు జీతం పెరగబోతుంది, అందులోనూ కంపెనీకి ఎక్కువ లాభాలు ఇస్తే అందులో షేర్స్ కూడా వస్తాయి అన్నమాట హీరోకి. దాంతో హీరో హ్యాపీగా ఉంటాడు. కానీ సడన్ గా ఏమైందో కానీ వీళ్ళిద్దరు పడుకున్న తర్వాత వాళ్ళ పై అధికారి ఒక అతను ఉంటాడు. అతని దగ్గర నుంచి హీరోయిన్ కాల్ వస్తుంది. అందులోనూ 11 సార్లు కాల్ చేస్తాడు అనమాట. దాంతో హీరోయిన్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తే అర్జెంట్ గా పలానా హోటల్కి రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. సర్లే అని చెప్పేసి హీరోకి చెప్పి అక్కడ నుంచి బయలుదేరి హోటల్కి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఆ పై అధికారి ఉండడు, ఆ కంపెనీ ఓనరే ఉంటాడు. అక్కడ మనోడు ఏంటంటే చక్కగా మందు కొడుతూ ఉంటాడు. అందులోని హీరోయిన్ తో ఏమంటాడంటే చూడమ్మా, నువ్వు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి బాగా అనలైజ్ చేసి చెప్పావో అక్కడ ఇన్వెస్ట్ చేస్తే కంపెనీకి బాగా లాభాలు వచ్చాయి. కాబట్టి నిన్ను నేను పోర్ట్ఫోలియో మేనేజర్ చేస్తున్నాను, రేపటి నుంచి నీకంటూ సెపరేట్ రూమ్ ఉంటుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కాకపోతే భయం కూడా పడుతుంది. సరేనండి థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. హీరోయిన్ భయపడటానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీరోనే అనమాట. ఎందుకంటే ఇప్పుడు హీరోకి వచ్చే పోస్ట్ తనకు వస్తుంది కదా, తను ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏంటో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది. అందులోని హీరో కూడా ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ లాగా ఎక్కడికి వెళ్ళావు, ఎవరు నీకు ఫోన్ చేసింది, అయినా వాడికి అసలు ఈ టైంలో ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి, వాడు ఎందుకు రమ్మని నిన్ను రేపు ఆఫీసులో మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ భయపడుతూ ఉంటుంది ఎలా చెప్పాలా అని చెప్పేసి. ఆ తర్వాత చేసేదేం లేక చూడు పోర్ట్ఫోలియో మేనేజర్ గా నిన్ను అన్నారు కదా, అది జస్ట్ రూమర్ మాత్రమే, అది నాకు వచ్చింది ఆ పోస్ట్ అని చెప్పేసి అంటంతో హీరో కొంచెం సైలెంట్ అయిపోతాడు అనమాట. హీరోయిన్ కూడా భయపడుతుంది. కాకపోతే హీరో తర్వాత ఏమంటాడంటే ఎవరికి వస్తే ఏముంది, నువ్వు చేస్తే ఏంటి నేను చేస్తే ఏంటి, మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, హ్యాపీగా ఉందాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అప్పుడు ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మాయి వీడు దీన్ని పాజిటివ్ గా చూసుకున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో ఏమో బయట కూర్చుంటాడు. హీరోయిన్ కి మాత్రం సపరేట్ గా ఆఫీస్ ఉంటుంది. అందులో అక్కడికి వచ్చి అందరూ తనని కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. అందులోనూ అక్కడ ఉన్న పోర్ట్ఫోలియో మేనేజర్స్ కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి
వెళ్లి తన రూమ్ లో తను కూర్చుంటుంది. మరోవైపు బయట మన కథలో హీరో మాత్రం పని చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇప్పుడు హీరోకి మేనేజర్ హీరోయిన్ అనమాట. అందులోనూ హీరోయిన్ టీమ్ లోనే ఉంటాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి ఒక పని చెప్తుంది. ఆ పని చేయని చెప్పేసి మెసేజ్ పంపిస్తుంది. దాన్ని హీరో చూసి కూడా రిప్లై ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. అందులోనూ సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత అందరు బయటికి వెళ్ళిపోతారు కదా, హీరో మాత్రం ఎప్పుడు తను వెళ్లే బారికి ఒక్కడే వెళ్ళిపోతాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట, ఏమైంది ఇడికి అని చెప్పేసి వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఏంటి ఏమైనా ఫీల్ అవుతున్నావు చెప్పు అని చెప్పేసి అంటంతో అలాంటిది ఏం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకు, ఎలాగోలా నేను కష్టపడి నిన్ను కూడా పోర్ట్ఫోలియో మేనేజర్ చేస్తా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వేం నాకు ముస్టేం పడాల్సిన అవసరం లేదు, నాది నేను సంపాదించుకుంటా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరో ఏంటంటే తన పని తను చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఏంటంటే టాస్క్లు ఇస్తూ ఉంటుంది అనమాట. అందులో ఒక రోజు ఒక టాస్క్ ఎక్స్ట్రా ఇస్తుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు చేయలేకపోతే చెప్పు వేరే వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి అంటుంది. కానీ హీరో మాత్రం నేను చేస్తాను నువ్వేం కంగారు పడకని చెప్పి అంటాడు. కాకపోతే హీరోకి బాగా లేట్ అయిపోతుంది అనమాట. అందులో హీరోకి ఏంటంటే హీరోయిన్ తన పైన ఉందని చెప్పేసి తన పై అధికారి అని చెప్పేసి తను చెప్పిన పని తను చేయాల్సి వస్తుందని చెప్పేసి చిన్న ఈగో ట్రిప్ అయిపోతుంది. అంతేకాకుండా అది కాస్త తన మొహంలో తెలిసిపోతూ ఉంటుంది. ఒకరోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక షేర్ ఇచ్చి దాన్ని అనాలిసిస్ చెయ్యి, మనం కొనాలో వద్దో చూస్తా అని చెప్పేసి అంటంతో హీరో కూడా మొత్తం అనాలిసిస్ చేసి హీరోయిన్ దగ్గరకు వచ్చి కొనొచ్చు అని చెప్పేసి అంటాడు. అది కాస్త హీరోయిన్ ఏం చేస్తుందంటే తన బాస్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సరే ఇది మనం కొనొచ్చండి అని చెప్పేసి అంటంతో ఆ బాస్ ఏమంటాడంటే చూడమ్మా ఇంతకు ముందు ఈ షేర్ కొని మనం చాలా నష్టపోయాము చూసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అందులో ఇప్పుడు హీరో చేసిన పనికి హీరోయిన్ మాటలు పడుతూ ఉంటుంది అనమాట. మరి ముఖ్యంగా సాయంత్రం అందరూ పార్టీకి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని పొగుడుతూ ఉంటుంది వాళ్ళ బాస్ ముందు, తనకు కూడా పోర్ట్ఫోలియో మేనేజర్ జాబ్ ఇస్తాడేమో అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాస్ ఏంటంటే అతను ఇక్కడ పని చేస్తున్నాడు కదా, ఇచ్చే జీతానికి చేసే పనికి సంబంధం లేకుండా ఉన్నాడు, తను వేరే చోటుకి వెళ్తే మన కంపెనీ లాభపడుతుందని చెప్పేసి అంటంతో హీరోయినే బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో మాత్రం ఇంట్లో కూర్చొని ఏదో మోటివేషనల్ స్పీచెస్ అన్ని వింటూ ఉంటాడు అనమాట. బిజినెస్ మ్యాన్లు మాట్లాడేవి అవన్నీ వింటూ ఉంటాడు. అందులో ఇంటికి వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ తో సరిగా మాట్లాడ్డా అనమాట. అంతేకాకుండా కంపెనీ తరపు నుంచి పోర్ట్ఫోలియో మేనేజర్స్ కి మాత్రం కార్ వస్తూ ఉంటుంది. ఆ కార్ లో హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం ట్రైన్ పట్టుకొని ఆఫీస్కి వస్తూ ఉంటాడు. అక్కడ కూడా హీరో బాధపడుతూ ఉంటాడు. ఒక్కడే బార్కి వెళ్తాం, అందులో హీరోయిన్ తో కలిసి భోజనం చేయకుండా ఉండటం. ఎందుకంటే హీరోయిన్ ఏమో అందరితో కలిసి భోజనం చేద్దాం అని చెప్పేసి తనను కూడా రమ్మంటుంది. కాకపోతే తానేమంటాడంటే నువ్వంటే మేనేజర్ అవి, నీ పక్కన బాస్ కూడా కూర్చొని తింటూ ఉంటాడు, నేనంటే మామూలు ఎంప్లాయన్ కదా అని చెప్పేసి తన బాధ చెప్తూ ఉంటాడు. హీరోయిన్ కి అర్థం అవుతుంది. కానీ ఏం చేస్తుంది పాపం, ఏమీ చేయలేదన్నమాట. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం మాత్రం డ్రెస్ ఏంటి ఇలా వేసుకున్నావు, నువ్వు మేనేజర్ కదా, అందరు మగాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పేసి అంటంతో ఇందులో తప్పే ఉంది, ఇంతకు ముందు కూడా సేమ్ ఇలాగే వేసుకుందాను కదా అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి తనతో మాట్లాడటం మానేస్తాడనమాట. ఆ రోజు సాయంత్రం పాపం ఇద్దరు మాట్లాడుకోకుండా మంచం మీద అటోకళ్ళు ఇటోకళ్ళు తిరిగి పడుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజు హీరో ఏంటంటే సడన్ గా హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అర్జెంట్ గా షేర్స్ కొనాలని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏ షేర్స్ అని చెప్పేసి అంటంతో ఒక కంపెనీ లాస్ లో ఉంది, మనం గనక దాన్ని కొంటే లాభాల్లోకి వెళ్ళిపోతుంది కంపెనీ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అడుగుతుంది అనమాట, అనాలిసిస్ చేసావా అని చెప్పేసి అంటే అంత టైం లేదు కొనేసే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఏం చేస్తుందంటే బాస్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఆయన కూడా సరేనమ్మా నీ కాన్ఫిడెన్స్ ఉంటే కొనేసే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా కొంటుంది. 25 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి మెంటలెక్కిపోతుంది. అంతేకాకుండా హీరోయిన్ పిలిచి మీద తిడుతుంది, నీకు చెప్పాను కదా అనాలిసిస్ చేయి అని చెప్పేసి అన్నాను, ఏమీ చేయకుండా వచ్చావు, ఇప్పుడు 25 కోట్లు నష్టం వచ్చిందని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాస్ వచ్చేసి హీరోయిన్ ని పచ్చిగా తిడుతూ ఉంటాడు అనమాట. అసలు ఏం చేస్తున్నావు, ఏంటి నీ వల్ల 25 కోట్ల నష్టం వచ్చిందని చెప్పేసి, ఈ 25 కోట్ల నష్టాన్ని ఎలాగోలా నువ్వు క్లియర్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటాడు. నెక్స్ట్ మంచి షేర్స్ కొనాలి మనం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే హీరోయిన్ మనసులో ఉన్న ఒకే ఒక బాధ ఏంటంటే ఓ పక్క తాను పని చేసుకుంటూ ఉండాలి, మరో పక్క తన బాయ్ ఫ్రెండ్ గాని ఏం అనకుండా వాడిని సాటిస్ఫై చేస్తూ ఉండాలి. ఇది పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అనమాట హీరోయిన్ కి. అలా పని చేసుకుంటూ ఉంటుంది. అందులోను 25 కోట్ల నష్టాన్ని ఎలాగైనా సరే క్లియర్ చేయాలని చెప్పేసి తాను కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో కూడా ఒక ఇన్సైడ్ రిపోర్ట్ ని నమ్మి పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరకు వస్తాడు. చూడు ఒక కంపెనీలో CEO గడు వెళ్ళిపోతున్నాడంట, మనం గనక ఆ కంపెనీ షేర్లు కొంటే ఖచ్చితంగా లాభం వస్తుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అలా ఇన్సైడ్ రిపోర్ట్ తీసుకొని మనం ఇన్వెస్ట్ చేయకూడదు కదా, తప్పు కదా అని చెప్పంటే లేదు అంత టైం లేదు, బాగా ఆలోచించని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరో చేయాల్సిన పని మొత్తం తను చేస్తుంది అనమాట. ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేస్తుంది, CEO ఎవరు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు మొత్తం తెలుసుకొని ధైర్యం చేసి తాను ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు 40 కోట్ల రూపాయల లాభం వస్తుంది అనమాట. అంటే 25 కోట్లు మైనస్ చేస్తే 15 కోట్లు ప్రాఫిట్ అనమాట. ఇంతకు ముందు ఎలాగైతే 25 కోట్లు పోగొట్టిందో ఆ 25 కోట్లతో కలుపుకొని మళ్ళీ ఇంకో 15 కోట్లు సంపాదించింది. దాంతో బాస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. నువ్వు గ్రేట్ అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం మనసులో ఒకటే గుర్తొస్తూ ఉంటుంది, మొన్న అంతలా తిట్టావు కదరా అని చెప్పేసి హీరోయిన్ కి ఆ తిట్లని గుర్తొస్తూ ఉంటాయి. అంతేకాకుండా 15 కోట్ల రూపాయల ప్రాఫిట్ రావడంతో హీరోయిన్ కి కమిషన్ ఇస్తాడనమాట ఆయన. అది తీసుకొని హీరోయిన్ ఏం చేస్తుందంటే పార్టీకి వెళ్దాం
వెళ్దామని చెప్పేసి హీరోకి మెసేజ్ చేస్తుంది. కానీ మనోడు మాత్రం రిప్లై ఇవ్వడు. అందులోని పార్టీ నేను ఇస్తాను, డబ్బులు నేను కడతా అని చెప్పేసి అంటంతో డబ్బులు నేను చెప్పేసి బిల్డప్ ఇస్తున్నావు అని చెప్పేసి కామెంట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. అంతేకాకుండా అసలు హీరోకి మెసేజ్ చేద్దామని థాట్ కూడా తనకు రావట్లేదు అనమాట. ఎందుకంటే ఏ మెసేజ్ చేస్తే వీడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు అని చెప్పేసి పాపం హీరోయిన్ భయపడిపోతూ ఉంటుంది. అలా భయపడుతున్న సమయంలో సడన్ గా అక్కడికి మిగిలిన మేనేజర్లందరూ వచ్చేసి మనం పార్టీ చేసుకోవాల్సిందని చెప్పేసి ఒక బార్కి వెళ్దాం అంటారు. కాకపోతే అక్కడ ఏంటంటే అమ్మాయిలు కొంచెం సగం సగం బట్టలే వేసుకుంటారనమాట. పక్కన నేను తిడతాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, అక్కడికి హీరోయిన్ వస్తుంది అమ్మాయి కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏంటంటే హీరో మీద కోపంతో రాకూడదా ఏంటి, నా గురించి నాకు బాగా తెలుసు అని చెప్పేసి మేనేజర్లందరితో కలిసి హీరోయిన్ పార్టీకి వెళ్తుంది. అందులోనే బాగా మందాగి ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత హీరోకి తెలుస్తుంది అలాంటి బార్కి వెళ్ళింది అని చెప్పేసి. దాంతో హీరో ఏంటంటే హీరోయిన్ తిడుతూ ఉంటాడు. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే నిన్ను రమ్మన్నాను, నువ్వు రాలేదు, అందులో నేను ఎక్కడికి వెళ్తానని ఎంక్వైరీ చేసి మళ్ళీ నన్ను తిడుతున్నావు అని చెప్పేసి హీరోయిన్ కూడా రివర్స్ అవుతుంది. దాంతో ఇద్దరికి గొడవ అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే ఆఫీస్కి వచ్చిన తర్వాత మన కంపెనీలో ఒక మేనేజర్ వెళ్ళిపోతున్నాడు అంటే కదా, ఆ పోస్ట్ కి నన్ను రికమెండ్ చేయని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ తెలుసు బాస్ కి హీరో నచ్చడని. కాకపోతే మనోడు మాత్రం ఇంతకు ముందు చెప్పిన మాటల్ని సీరియస్ గా తీసుకొని వచ్చి అడుగుతూ ఉన్నాడు. అందులో ఇంతకు ముందు హీరోయిన్ అడిగినప్పుడేమో నేను సంపాదించుకుంటా అని చెప్పి అన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం మేనేజర్ వెళ్ళిపోతున్నాడు కదా, నన్ను రికమెండ్ చేయని చెప్పేసి అంటంతో నీకు అర్థం కావట్లేదు, అది ఒకరు చెప్తే వచ్చే ఉద్యోగం కాదు, వాళ్ళకై వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ తిట్టి బాస్ దగ్గరికి వెళ్ళి బతిలాడుతూ ఉంటాడు. మీకు విషయం చెప్పాలని చెప్పేసి అంటంతో ఆయన కూడా ఏంటో చెప్పు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో చెప్తాడనమాట, ఇంతకు ముందు మోటివేషన్ స్పీచెస్ అన్ని విన్నాడు, బిజినెస్ ఎలా గ్రో చేయాలని చెప్పేసి వీడియోస్ అన్ని చూసాడు, అవన్నీ ఆయనతో చెప్పి నేను ఎప్పటి నుంచో పనిచేస్తున్నానండి, మేనేజర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు కదా, నాకు ఆ మేనేజర్ 10 ఇవ్వండి అని చెప్పేసి అంటంతో సడన్ గా రూమ్ లో ఒక కొత్త అతను వస్తాడనమాట. బేసికల్ గా ఇతను ఏంటంటే వీళ్ళకి ఆపోజిట్ గా ఉండే కంపెనీలో ఎన్నో కోట్ల రూపాయల లాభం రావడానికి కారకుడు అనమాట. అతను ఏంటంటే ఆ కంపెనీలో ఉన్న ఓనర్ తో కొంచెం గొడవ అయిపోయి బయటకు వచ్చాడు. దాంతో ఇప్పుడు హీరో వాళ్ళ బాస్ ఏంటంటే ఇతను మన కంపెనీలో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఏదైతే పదవికి హీరో అడుగుతున్నాడో అదే పదవిని అతనికి ఇచ్చాడు అనమాట. పాపం ఈ విషయం హీరోకి తెలియదు. అందులోనూ మోకాలు దండేసి మరీ బతులాడుతున్నాడు. హీరోయిన్ దూరం నుంచి చూసి షాక్ అయిపోతుంది అనమాట, వీడేంటర్ బాబు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత ఓనర్ ఏమంటాడంటే చూడు, నువ్వు చెప్పాల్సింది మొత్తం చెప్పావు కదా, మేనేజర్ పదవికి ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు, అందులోనూ ముందు నువ్వు తీసుకున్న జీతానికి పని చేయని చెప్పేసి అంటంతో హీరోకి బాధ అనిపిస్తుంది. అందులో ఇంటికి వచ్చిన తర్వాత కూడా హీరోయిన్ తో గొడవ పడుతూ ఉంటాడు. చూడు, ఆ ఓనర్ గడి నిన్ను మేనేజర్ గా పెట్టుకుంది నీ అందాలు చూసి, అందులో నైట్ పూట కాల్ చేసి పిలుస్తున్నాడు, నువ్వేం అబ్బాయిలతో కలిసి పార్టీకి వెళ్తున్నావు, నాకు మాత్రం ఇవ్వడంట అని చెప్పేసి వాడి అసూయ మొత్తాన్ని హీరోయిన్ తో చెప్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ కే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే టాలెంట్ తో తెచ్చుకున్న ఉద్యోగాన్ని వీడేంటి ఇలా అంటున్నాడు, అందులోనూ నేను అమ్మాయి కాబట్టే ఉద్యోగం ఇచ్చాడని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి పాపం హీరోయిన్ కే బాధ అనిపిస్తుంది. అందులోని హీరోయిన్ కూడా అన్న మాటలు మొత్తాన్ని పక్కన పెట్టేసి చూడు, మన బాస్ గారు ఎప్పుడో నాతో చెప్పాడు నువ్వు సరిగా పని చేయట్లేదంట, అందులో నువ్వు తీసుకునే జీతానికే సరిగా పని చేయట్లేదంట, నా మాట నువ్వు వేరే ఆఫీసులో జాయిన్ అయిపో, ఆఫీసులో కొంచెం విలువ ఉంటుంది, అందులో మన ఇద్దరం మన పని మనం ప్రశాంతంగా చేసుకుంటాము, ఆ తర్వాత మన జీవితంలో హ్యాపీగా ఉంటాం అని చెప్పినా సరే మనోడు మాత్రం హీరోయిన్ తిడుతూనే ఉంటాడు. నీ అందాన్ని వెరగా వేసి నువ్వు ఆ ఉద్యోగం సంపాదించుకున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఉదయం ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏంటి ఇంకా ఆఫీస్ రాలేదని చెప్పేసి కంటిన్యూస్ గా హీరోకి ఫోన్ చేస్తుంది. అయినా సరే లిఫ్ట్ చేయడు. అలా 3 రోజులు హీరో ఏంటంటే ఆఫీస్కి రాడనమాట, రూమ్ లో కూడా ఉండడు. దాంతో హీరోయిన్ ఏంటంటే తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఒక రోజు వేరే కంపెనీ నుంచి ఒక పెద్ద క్లయింట్ వస్తాడనమాట. తనకి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సడన్ గా హీరో ఏంటంటే 3 రోజుల నుంచి స్నానం చేయకుండా అందులో బాగా మందు కొట్టేసి కంపు కొట్టుకుంటూ ఆఫీసులోకి ఎంట్రీ ఇస్తాడు. అంతేకాకుండా డైరెక్ట్ గా హీరోయిన్ ఎక్కడైతే మాట్లాడుతూ ఉంటుందో అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఏమో భయం వేస్తుంది. అక్కడే వాళ్ళ బాస్ ఉన్నాడు. హీరో డైరెక్ట్ గా లోపలికి వచ్చేసి నేను వచ్చింది కాఫీ కోసం అని చెప్పేసి కొత్తగా వచ్చిన క్లయింట్ మీద చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అతను కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నాడు, అతని మీద చేసి కొత్తగా వచ్చావా, ఓకే నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి డైరెక్ట్ గా బాస్ దగ్గరికి వెళ్ళి బేసికల్ గా నీకు అందరు భయపడాలని చెప్పేసి నువ్వు అనుకుంటావు, కాకపోతే నువ్వు ఇచ్చే జీతం చూసి వాళ్ళు భయపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తారు కానీ నీ మీద గౌరవంతో భయపడరు, మరి ముఖ్యంగా దాన్ని ఏమో మేనేజర్ చేసావు, దాని అందానికి నువ్వు పడిపోయావు, ఏం చేస్తాం కాలం అటు తయారైందని చెప్పేసి తాగి మనోడు పిచ్చిగా వాగుతూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఏమో భయం వేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏం చేసిందో తెలుసా, ఈ కంపెనీ రూల్స్ ని బ్రేక్ చేసింది. అందులో నీ కంపెనీలో పనిచేసుకునే వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడకూడదు, ఇష్టపడ్డ రిలేషన్ లో ఉండకూడదు. కానీ హీరోయిన్ ఏం చేసిందో తెలుసా, 2 సంవత్సరాల నుంచి నాతో రిలేషన్ లో ఉంది, అది మోసమే కదా అని చెప్పేసి హీరోయిన్ కూడా తిట్టి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాస్ కి మాత్రం ఏం అర్థం కాదనమాట, ఏం మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఉద్యోగం అయిపోయిన తర్వాత సాయంత్రం రూమ్ కు చూస్తే అక్కడ కూడా కనిపించడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోకి ఫోన్ చేస్తుంది. కాకపోతే మనోడేమో లిఫ్ట్ చేయడు. ఇక చేసేది ఏం లేక హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ పార్టీ జరుగుతూ ఉంటుంది. ఏం పార్టీ అంటే ఎంగేజ్మెంట్ పార్టీ అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఎప్పుడో చెప్పింది నేను ఇట్లా హీరోయిన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను,
అని చెప్పేసి అందనమాట. దానికి కాను హీరోయిన్ వాళ్ళమ్మ సర్ప్రైజ్ పార్టీ ఇచ్చిందనమాట. ఆ పార్టీలో హీరో ఉంటాడు. హీరో అక్కడికి వచ్చి కూడా సైలెంట్ గా ఉంటాడా? ఉండడు. ఏం చేస్తాడంటే చూడండి, ఈ అమ్మాయికి మేనేజర్ గా ప్రమోషన్ ఎలా వచ్చింది తెలుసా అని చెప్పేసి తన బాస్ తో క్లోజ్ గా ఉంటుందని చెప్పేసి అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి పక్కకి తీసుకెళ్లి తనని తిడుతుంది. అసలు ఎందుకు నాకు మేనేజర్ ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఇలా మారిపోయావు? నా టాలెంట్ వల్ల నాకు రాలేదా? అందులో నీకు మేనేజర్ ఉద్యోగం వస్తుందని చెప్పడంలో నేను ఎంత ఆనందపడ్డాను, కానీ నువ్వు నాకు వచ్చిన తర్వాత ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావని చెప్పినా కూడా హీరో మాత్రం రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. వెంటనే హీరోయిన్ కోపం వచ్చేసి నా ఎదుగుదల నువ్వు తట్టుకోలేకపోతున్నావు, అసలు నీలాంటో నీ ఎలా లవ్ చేశాను నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ని బలంగా కొడతాడు. దాంతో హీరోయిన్ బాధపడుతుంది. ఆ తర్వాత తిరిగి రూమ్ కి వచ్చేస్తుంది. కాకపోతే మొహం వాసిపోతుంది అనమాట. సైడ్ చేసేదేమిలాగా కవర్ చేసుకుని మేకప్ వేసుకుని ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్తుంది. కానీ హీరోయిన్ కున్న మెయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు తన బాస్ ఏమంటాడు అని చెప్పేసి భయంగా ఉంటుంది అనమాట. అందులో ఇప్పుడు ఆఫీస్ కూడా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సార్ జరిగింది మొత్తం చెప్తానండి, వాడు నన్ను లవ్ చేశాడు, అందులో లవ్ చేయాలని చెప్పేసి నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడండి, నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాను, అంతేకాకుండా మేనేజర్ అయిన తర్వాత వాడు నా టీమ్ లో ఉన్నాడు, సర్లే అని చెప్పేసి కొంచెం క్లోజ్ గా ఉన్నానండి, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడేమో నాకు మేనేజర్ ఉద్యోగం వచ్చిందని చెప్పేసి కుళ్ళు పడుతున్నాడు, నా మీద ఇన్ని చెప్తున్నాడు అని చెప్పేసి అంటంతో మేనేజర్ మాత్రం భలే అంటాడు, చూడమ్మా ఇలాంటి వాళ్ళు నీ జీవితంలోకి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కాకపోతే ఇప్పుడు వాడి గురించి నువ్వు వచ్చి నాకు చెప్తున్నావు చూసావా, ఇలా చెప్తేనే వాడికి విలువ ఇచ్చినట్టు అవుతుంది, కాబట్టి అలాంటి బుర్రతక్కువల గురించి పట్టించుకో మాకు, అందులోనూ వాడికి పని చేత కాదు ముఖ్యంగా అసూయ, అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకో మాకు, వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో బేసికల్ గా కంపెనీ ఓనర్ కావాల్సిందేంటి, హీరోయిన్ కున్న టాలెంట్ అనమాట. ఆ టాలెంట్ వల్లే ఈ రోజు కంపెనీ కోట్లలో సంపాదిస్తుంది. అలాంటప్పుడు హీరోయిన్ లాంటి ఎంప్లాయీని ఆ ఓనర్ ఎందుకు పోగొట్టుకుంటాడు? తన ఆఫీసులో వాడిని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కూడా పోగొట్టుకోడు, అది సంగతి. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే తన పని తను చేసుకుంటుంది. మరోవైపు హీరో కాల్ చేస్తుంది, అయినా సరే వాడేమో లిఫ్ట్ చేయడు. ఇదిలా ఉంటే సడన్ గా ఒక రోజు హీరోయిన్ తన పని ముగించుకొని ఇంటికి వచ్చి చూస్తే ఇంట్లో కూర్చొని ఉంటాడు. ఇదేంటి సడన్ గా నువ్వు ఇన్నిసార్లు కాల్ చేశాను లిఫ్ట్ చేయవేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అందులోనూ చెప్పేంత గొప్పదాన్ని కూడా కాదని చెప్పేసి నా సామాన్లు నేను చదువుకున్నాను, నా ఫ్రెండ్ తో కలిసి ఉండబోతున్నాను, ఇక మీద నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇంకంతేనా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అంటంతో అవును వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కోపం వచ్చేసి ఇన్ని రోజుల నుంచి నన్ను టార్చర్ చేస్తున్నావు కదా, నేను ఎంతో నీతో మంచిగా మాట్లాడుతున్నాను కదా, కనీసం నాకు సారీ చెప్పాలని కూడా అనిపించట్లేదా, నేను నన్ను కొట్టావు కదా అని చెప్పేసి అంటంతో సారీయా నీకు ఎందుకు చెప్పాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో పక్కన ఒక చిన్న కత్తి దొరుకుతుంది అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి సారీ చెప్పరా అని చెప్పేసి అంటుంది. హీరో నేను చెప్పనని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ కి కోపం వచ్చేసి కత్తి తీసుకుని పొడి చేస్తుంది. హీరోకి భయం వేసి సారీ అని చెప్పేసి వణికిపోతూ ఉంటాడు. ఇలా చెప్తావా సారీ, నన్ను ఎంత టార్చర్ చేసావురా, మానసికంగా శారీరకంగా కొట్టావు, ఇదంతా ఎవడు చేశాడు నువ్వే కదా అని చెప్పేసి ఏడ్చుకుంటూ సారీ చెప్పమంటుంది. అది కూడా ఆ బాధ బయటికి తీసుకొచ్చి మరీ సారీ చెప్పేయమంటుంది. దాంతో హీరో కూడా వణుక్కుంటూ సారీ చెప్తాడు. అప్పుడు మనోడు నిజంగానే ఏడుస్తాడు అనమాట. ఏడుస్తూ నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు, ఇంతకు ముందు నుంచి నన్ను చూస్తున్నావు కదా నువ్వు, నేను ఇంతకు ముందు ఇలా బిహేవ్ చేసేవాడిని కాదు, మరి ఏమైందో నాకు అర్థం కావట్లేదు, పని సరిగా చేయలేకపోతున్నానా, కాంపిటీషన్ లో నిలబడలేకపోతున్నానా, నాకేం అర్థం కావట్లేదు, దయచేసి నన్ను క్షమించని చెప్పేసి హీరోయిన్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోయిన్ కి చిరాకేస్తుంది. ఇదిరా నీ ఒరిజినాలిటీ, మామూలుగా నువ్వు ఇలా ఉండాల్సినోడివి, కాకపోతే ఇది బయటకు చూపించుకుంటే నీ పరువు ఎక్కడ పోతుందని చెప్పేసి పైకి మాత్రం మొగోళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటావు, చూడు ఎలా ఏడుస్తున్నావు చూడని చెప్పేసి హీరోయిన్ మొహం మీద తిడుతుంది అనమాట. అయినా సరే హీరో ఏడుస్తూనే ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఏడిపోతుంది అనమాట చూసి, ఎందుకంటే వీడు ఇలా ఉండేవాడు కదా ఇంతకు ముందు, పాపం ఎంతో మంచిగా ఉండేవాడు, బట్ ఎప్పుడైతే హీరోయిన్ కి మేనేజర్ ఉద్యోగం వచ్చిందో అంటే పోస్ట్ పెరిగిందో అప్పటి నుంచి సైకోలా మారిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా హీరోని పట్టుకొని ఏడుస్తుంది, హీరో కూడా ఏడుస్తాడు. అందులోనూ హీరోయిన్ ఒక అద్భుతమైన మాట చెప్తుంది. అదేంటంటే ఇప్పుడు నేను పొడిచాను కదా, బ్లడ్ మొత్తం కింద పడింది కదా, దయచేసి ఆ బ్లడ్ మొత్తాన్ని తుడిచేసి ఇంతకు ముందు నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇల్లు ఎలాగైతే ఉందో అలా సెట్ చేసి నోరు మూసుకొని ఇక్కడ నుంచి దుబ్బే అని చెప్పేసి అంటుంది. అది విన్న తర్వాత హీరో స్టన్ అయిపోతాడు అనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. అవును, మేనేజర్ ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి నువ్వు నన్ను పెట్టిన టార్చర్ కి నేను ఈ రోజు జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించాను, నేను ఒరిజినల్ గా టార్చర్ చేస్తే తట్టుకోలేవు, కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అందులో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవటమే నీకు పెద్ద టార్చరు, ఎందుకంటే నా లాంటి అమ్మాయి నీకు దొరకదు, ఇన్ని రోజులు భరించాను, ఏదో మారతావు తెలుసుకుంటావని, ఇక మీదట నువ్వు మారేది లేదు సచ్చేది లేదు, అందులోనూ తెలుసుకునేది అస్సలు లేదు, ఈ రోజు ఏడుస్తావు మళ్ళీ తర్వాత రోజు సైకోగాళ్ళగా మారతావు, నా వల్ల కాదు బాబు, ఓ పక్క ఉద్యోగం చూసుకోవాలా లేకపోతే నీకు నచ్చినట్టు నేను బతకాలా, అయినా నాకు టాలెంట్ ఉంది, నాకు మేనేజర్ పోస్ట్ వచ్చింది, నేను నెక్స్ట్ నా ఫ్యూచర్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాను, ఆ విషయం నాకు అర్థం అవుతుంది, నీలాంటి బుర్రతక్కువని పక్కన పెట్టుకొని అందులోని ఈర్ష్యతో రగిలిపోయేవాడి పక్కన అసలు ఉండకూడదు, నోరు మూసుకొని వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోకి ఏం అర్థం కాక చూస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరోని బెదిరించి దొబ్బేస్తే మళ్ళీ తాను
మాట్లాడుకుంటూ తన చుట్టూ తిరుగుతుందని చెప్పేసి అనుకున్నాడు. బట్ హీరోయిన్ కి చిరాకు వచ్చేసి నువ్వు వద్దురా బాబు, నువ్వు ఉన్నకాడి నుంచి టెన్షన్ అయిపోతుందని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోమనేసరికి హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఇప్పుడు దాకా కథను ఫాలో అయ్యారు కదా, హీరోని ఇంటి నుంచి బయటకు పంపించేసి మంచి పని చేసిందా లేకపోతే ఇంకొక అవకాశం ఇస్తే బాగుండేదా, అది మాత్రం కామెంట్ చేయండి. బట్ ఏది ఏమైనా సరే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో ఆ రేటింగ్ కూడా కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా ఈ సినిమా కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.